ఒక క్యారెట్ తీసుకున్నా అండ్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, చిన్నది ఒక పచ్చిమిర్చి. ముల్లంగి అండ్ ఉల్లిపాయ వచ్చేసి మనకి ఆల్రెడీ కొంచెం కారంగానే ఉంటాయి కాబట్టి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి చిన్నది తీసుకున్నాను. ఇది మనకి ఫైర్ లేకుండానే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. ఉత్తర కర్ణాటకలో చాలా ఫేమస్ ఇదైతే. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఈవెన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని క్యారెట్ని నేను పైన తొక్కనైతే పీల్ చేసేసాను. ఇలా తురుముకునే దాంతో మనకి సన్నగా ఎలా కావాలంటే అలాగైతే తురిమేసుకోవాలి. ఇలా క్యారెట్ మొత్తానికి తురిమేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ముల్లంగి కూడా తురిమేసుకుందాం. ముల్లంగిని కూడా పైన తొక్కను పీల్ చేశాను అండ్ సైడ్లో కాడలు కూడా కట్ చేసేసాను. ఇలా మొత్తము పీల్ చేసేసుకుందాం. మనకి గ్యాస్తో అవసరం లేకుండానే ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంతే సలాడ్ లాగా తినొచ్చు, ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని. లేదు అనుకుంటే కూడా నేను ఇక్కడ చూపించిన విధంగా మీరు చేసుకున్నారంటే చపాతీ, రోటీ అండ్ ఈవెన్ శాండ్విచ్లో కూడా చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీరని బాగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కట్ చేసేసుకొని పచ్చిమిర్చిని కూడా అదే విధంగా బాగా సన్నగా కట్ చేసుకుందాం. పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేస్తే పిల్లలకి నోటికి తాకితే మరీ ఎక్కువ స్పైసీగా అవుతుందని నేనైతే బాగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. చిన్న పిల్లలు ఉన్నారంటే కనుక స్కిప్ చేసేయండి. నేను ఇది పిల్లలకి పెట్టట్లేదు, నేను చేసుకుంటున్నాను. అందుకే పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, రాడిష్ తురుము అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం వేసేసుకొని ఇందులోకి నేను ఇక్కడ పల్లీల పొడి అయితే వేసుకుంటున్నానండి. మీరు ఇడ్లీ పొడి కూడా చేసుకొని ఉంటారు కదా, పల్లీల పొడి మీ దగ్గర లేదు అనుకుంటే ఇడ్లీ పొడి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా కొంచెము రెడ్ చిల్లీ పొడి వేసుకోవచ్చు. ఇలా పల్లీల పొడి మనం తినే స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా, ముల్లంగి ఉల్లిపాయ స్పైసీగానే ఉంటుంది కారంగా, అందుకే 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను నేను. మనకి బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అవుతుంది. నచ్చితే 1 టేబుల్ స్పూను నెయ్యి లేదంటే నూనె వేసుకోవచ్చు. నేను ఇవేవి వేసుకోలేదు, సింపుల్గా ఇంతే ప్రిపేర్ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి మన ఉత్తర కర్ణాటక ఫేమస్ మనకి ముల్లంగి సలాడ్ అనొచ్చు, ఏమంటారో తెలియదు నాకైతే. ఇదైతే రెడీ అయిపోయింది రెసిపీ. ఇలాగా ఎండు రొట్టెలు లేదంటే వేడి వేడి రొట్టెలు అండ్ చపాతీలో కూడా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో